నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని, దరఖాస్తు చేయడమే ఆలస్యం, భరోసా లభిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం నాడు శ్రీకాకుళం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించారు. హిరమండలం మండలం గులుమూరు గ్రామానికి చెందిన సిగడాన ఆనందరావు తీవ్ర అనారోగ్యం పాలై కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆ శోకానికి తోడు ఆసుపత్రి ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆనందరావు భార్య సంప్రదించారు. పరిస్థితులు వివరించడంతో సీఎం సహాయ నిధికి కేంద్ర మంత్రి కార్యాలయం నుండి సిఫార్సు అందించారు. దీంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరు అయిన 2,26,028 రూపాయల చెక్కును బాధితులకు అనసూయకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టెక్కల్లోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన క్యూ లైన్లు, త్రాగునీరు, మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వేడుకల సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రవాణా ఏర్పాట్లు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఏసిఎస్ చైర్మన్ బగాది శేషగిరిరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు తమ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండదు. ముఖ్యంగా 22A భూ సమస్యల నుండి రైతులకు, సామాన్యులకు విముక్తి కలిగించి వారి భూమిపై వారికి పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీ చేతికి మీ భూమి 22A భూస్వేచ్ఛ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని 10 గంటల పాటు ఏకధాటిగా ఫిర్యాదులు స్వీకరించారు. సాధ్యమైనంత వరకు వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రీవెన్స్ కు వస్తున్న వినతుల్లో 90% రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయని గుర్తు చేశారు. వీటిని పరిష్కరించేందుకు వీఆర్ఓ స్థాయి నుండి కలెక్టర్ వరకు యంత్రాంగమంతా ఒకే చోట చేరి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. భూ సమస్యలను శాశ్వతంగా తగ్గించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిరోజు తన లాగిన్ ద్వారా ఈ పరిష్కార పురోగతిని పరిష్కరిస్తున్నామని, న్యాయపరమైన చిక్కులు ఉన్నవి మినహా మిగిలిన ప్రతి సమస్యను పరిష్కరించి రికార్డులను అప్డేట్ చేయాలని ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. గతంలో అనేక గ్రామాలు మొత్తం 22A పరిధిలోకి వెళ్లాయి. వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు హర్షాతిరేకాలు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ లో భాగంగా మంత్రి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు భూ విముక్తి ధృవీకరణ పత్రాలను అందజేశారు. తొలి పత్రాన్ని అందుకున్న సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురానికి చెందిన మల్లా భారతమ్మ మాట్లాడుతూ, మా జిరాయితీ భూమి ఎన్నో ఏళ్లుగా 22Aలో చిక్కుకుపోయింది. దీనికోసం ఎంతో కాలంగా పోరాడుతున్నాం. నేడు మాతో పాటు మా సర్వే నెంబర్లోని 19 మందికి విముక్తి లభించింది. ప్రభుత్వానికి, మంత్రికి, కలెక్టర్ కు కృతజ్ఞతలని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సోంపేట మండలానికి చెందిన సనపల వాసుదేవరావు, మందసుకు చెందిన జుత్తు తారకేశ్వరరావు, ఎచ్చెర్ల మండలానికి చెందిన కొనతల అప్పారావు తదితరులకు వేదికపై ధృవపత్రాలను అందజేశారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు వెలకట్టలేనివని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు.
స్థానిక పిఎన్ కాలనీ తన్మయి కళ్యాణ మండపంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 63 వసంతాల వేడుకను శ్రీకాకుళం జిల్లా పిఎంపి అధ్యక్షులు వండాన సింహన్న బృందంతో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ అసోసియేషన్ 63 వసంతాలు పూర్తి చేసుకోవటం గొప్ప విషయమని, వారి ఆలోచన తీరు అందరినీ ఆలోచింపజేస్తోందని వివరించారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవయవదానంపై, క్యాన్సర్ పై అవగాహన కల్పించడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. పిఎంపి అసోసియేషన్ తో విడదీయరాని అనుబంధం ఉందని, భవిష్యత్ కార్యాచరణలో మా వంతు పూర్తి సహాయం, సహకారాలు అందిస్తామని చెప్పారు. అలాగే పిఎంపి అసోసియేషన్ కు సుస్థిర భవనం నిమిత్తం రాష్ట్ర అధినేతకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులతో ప్రస్తావిస్తామని, అసోసియేషన్ చిన్న చిన్న సమస్యలను అసెంబ్లీలతో పాటుగా ప్రత్యేకంగా రాష్ట్ర అధినేతకు చేరవేసి సత్వర పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీనిచ్చారు. సో చాలా మంచి పని చూసాను. చాలా మంచి టీడీ జనార్దన్ గారి ద్వారా వెళ్ళారు. నాకు చాలా మంచి పని అయింది. సో నేను ఇది కోడ్ చేయగలను. రేపు తప్పకుండా మీ తాలూకా ఇష్యూస్ ని నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ అవుతుంది. దాంట్లో 0 అవర్లో ఒకసారి మాట్లాడతాను. ఈలోపు టీడీ జనార్దన్ గారికి కూడా చెప్తాను. సీఎం గారు కూడా నా తరఫు నుండి మీ రిప్రజెంటేషన్ నాకు ఇప్పిస్తారు కనుక దీన్ని నేను సీఎం గారికి లెటర్ కూడా పెడతాను. సో మిమ్మల్ని రికగ్నిషన్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ మీ యొక్క సేవల్ని గవర్నమెంట్ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం, విద్య, ఈ రెండు. విద్య కంటే ముఖ్యం ఆరోగ్యమే. ఆరోగ్యం అనేది లేకపోతే మొత్తం లేదు. సో ప్రభుత్వం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య విద్యపై దృష్టి పెడుతున్నాయి. సో దాంట్లో మీ తాలూకా పాత్ర చాలా అవసరం. సో రేపు వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 మనం ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నాం. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు కల్పిస్తారని, ఈ ఏడాది జనవరి మాసంలోనైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరం రామలక్ష్మణ జంక్షన్ నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు నిరసన భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ యువతకు 3000 నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం చెందారని, ఈ జనవరి 1కైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై పడుతున్నారని, మద్యం, గంజాయి మత్తు పదార్థాలకు బానిసలై ఆ మత్తులో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ హత్యలన్నీ ప్రభుత్వ వైఫల్య హత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని, దేశం ముందుకు పోవాలంటే అది యువతతోనే సాధ్యమని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా జీవితాలను నాశనం చేస్తున్నారని, యువతరం ఆగ్రహం చెందితే మీ ప్రభుత్వాలు కూలిపోక తప్పదని అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను యువతకు కల్పించాలని డిమాండ్ చేశారు. కావస్తున్నా సరే ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అదేవిధంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. గత సంవత్సరంలోనే జనవరి 1 వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా జనవరి 1 వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం ఏంటని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పెద్దలు, కూటమి ప్రభుత్వ నాయకులు నిరుద్యోగ యువతుల సమస్యల పరిష్కారం వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత సమస్యను పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క ఓట్లతో గెలిచిన మీరు ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క ఊసెత్తకపోవడం చాలా అన్యాయం. రాష్ట్రంలో చూసినట్లయితే లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్డున పడి ఉన్నారు. వారికి నిరుద్యోగ భృతి లేదు, నిరుద్యోగ సమస్యల పరిష్కారం లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేదు. వీటి అన్నింటినీ వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. నిరుద్యోగుల యువకుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలి. నిరుద్యోగ భృతి
ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇది మామూలుగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తూ ఉన్నాం. లేని లక్ష్యంలో అనేకమైన పోరాటాలు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా చేసి కూటమి ప్రభుత్వ నాయకులు మెడలు వంచైనా సరే నిరుద్యోగుల సమస్యల పక్షాన ఆల్ ఇండియా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం సమీపంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మెలియాపుట్టి పాతపట్నం అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్న 42 మందికి మైన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి నియామక పత్రాలను శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియామక పత్రాలను అందజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నపిల్లల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల పోషణ విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మీ సేవలు అభినందనీయమైనవని, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నానని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్లు అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదే. అలాగే గతంలో అంగన్వాడీ కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత గౌరవనీయులు చంద్రబాబు నాయుడుదేనని, భవిష్యత్తులో కూడా అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి మా పూర్తి మద్దతు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎన్ కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళం నగరం సిపిఎం కార్యాలయంలో కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ కోట్లాది మంది పేదలకు తోడుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రామ్ రామ్ పలికింది. ఈ పథకం స్థానంలో జీరామ్జీ పేరుతో కొత్త చట్టం చేసింది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు 60% నిధులు కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని, మొత్తం ఖర్చు జరిగిన తరువాత కేంద్రం 60% నిధులు ఇస్తుందని చెప్తుంది. ఇది రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం వేసి ఈ పథకం నిర్వీర్యం చేయడానికని వారు అన్నారు. టీడీపీ, జనసేన పార్టీల మద్దతు లేకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజు దేశాన్ని పాలించలేదు. కీలక మద్దతుదారులుగా ఉన్న ఈ రెండు పార్టీలు ఈ వినాశకర బిల్లులను ఎందుకు వ్యతిరేకించటం లేదని వారు ప్రశ్నించారు. గత 11 సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండాను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకే పేరు మార్చి తద్వారా కార్పొరేటర్లకు నమ్మకంగా సేవ చేస్తోంది. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం గతంలో వ్యవసాయ చట్టాలు తెచ్చి భంగపడ్డ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లేబర్ కోడ్స్ తెచ్చింది. ఉపాధి చట్ట సవరణ చేస్తోంది. అటవీ చట్టాలను మార్చివేసిందని వారు ఎద్దేవా చేశారు. పూర్తిగా లేకుండా చేసింది. అంతేకాదు ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రోజు ఎందుకు వ్యతిరేకించలేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం వల్ల కేంద్రం గతంలో ఇస్తున్న 90% నిధులు 60% కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం మీద 40% నిధులు ఇవాళ బనాయించింది. ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేస్తుంది. ఇవాళ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. అట్లాంటిది ఈ ఉపాధి హామీ పథకాన్ని కూలీ చేయడం వల్ల ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అంతేకాదు ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సాధించుకున్న హక్కులన్నీ కూడా కాలు రాసింది. ఇవాళ 29 కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చేసింది. అటవీ హక్కుల చట్టాన్ని మార్చేసి కార్పొరేట్లకు అప్పచెప్పేసింది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ నల్ల చట్టాలు దొడ్డిదారిని తీసుకొచ్చి ఈ భూముల్ని కొల్లగొట్టుకెళ్ళిపోతుంది. ఈ రోజు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకి ఇవాళ లాభం చేకూర్చే ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ ఉపాధి హామీ నిధులు తగ్గించి కార్పొరేట్లకి 11 సంవత్సరాల్లో 17.2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇచ్చి రుణాలు మాఫీ చేసింది. అందుకోసం ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. జనవరిలో జరగబోయే రథ సప్తమి వేడుకలకు దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా
అరసవిల్లి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ముఖ్యంగా రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి అరసవిల్లి అనుబంధ కాలనీల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి భక్తుల రాకపోకలకు వీలుగా మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా కొయ్యన కన్నయ్య కాలనీ, తెలుగు ముసలయ్య కాలనీ, కామేశ్వర్ నగర్ తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన కాలువల పనులు, దెబ్బతిన్న రహదారులను ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే పూడికతీత పనులు చేపట్టి రహదారులను ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నూతన అనుసంధాన రహదారుల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వివరించారు. అనంతరం అరసవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మెరుగైన వసతులు కల్పించాలని, ఆసుపత్రి చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని సూచించారు. కామేశ్వర్ నగర్ లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తక్షణమే సరిచేయాలని, ఉత్సవాల వేళ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇది 4వసారి ఇక్కడ క్షేత్రస్థాయిగా పరిశీలనకు రావడం జరిగింది. వెలం వీధి నుండి అక్కడ ఎస్సీ కాలనీ, బంపాటు వీధి ఇవన్నీతో పాటుగా అటు సాయినగర్, శ్రీలక్ష్మి నగరు, లక్ష్మీ నగరు, అలాగే లక్ష్మీ గార్డెను, ఆదిత్య నగరు, కామేశ్వరి నగరు, కొయ్యాన కన్నయ్య కాలనీ, కొయ్యాన ముసలయ్య కాలనీ ఇవన్నీ పరిశీలించారు. తెలుగు ముసలయ్య కాలనీ, తెలుగు కన్నయ్య కాలనీ ఇవన్నీ తిరగడం అయింది. అలాగే ఇక్కడ హాస్పిటల్, ప్రముఖ ప్రాథమిక హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఈ సెంటర్ కూడా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్పారు. అలాగే రజగులకి ఇక్కడ సరైన దోబిఘాట్ లేదని చెప్పారు. ఆ దోబిఘాటు ఇవన్నీ పరిశీలించాము. ఇక్కడ డ్రైనేజ్ సిస్టము, అలాగే ఏదైతే ఎలక్ట్రిఫికేషను, రోడ్డు, డ్రింకింగ్ మొదటి నుండి మేము ఒకటే చెప్తున్నాం, మౌలిక వసతులు లేమితో ఉంది ఈ పట్టణం. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కనుక ముందు ఈ పట్టణానికి త్రాగునీరు, మురుగునీరు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ ఇవి సదుపాయాలు కల్పించనే ధ్యేయంగా మొదటి నుండి కూడా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే నేను మొదటి నుండి మాట్లాడుతున్నది ఒకటే, ఈ పట్టణ వాసులకి మౌలిక వసతులు కల్పించే దిశగా నేను కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఒక కృతనిశ్చయంతో ఉన్నాం. ఇది కల్పిస్తాం. ఇవన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేసాం. దాదాపు 13 ఏనుగుల వల్ల నష్టపోతున్న రైతులకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆహారం అందించి రైతును ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16న ధనుర్మాసం ప్రారంభమైంది. నాటి నుండి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ రోజు భామిని మండలం పసుపుడి గ్రామంలో ఏనుగులు తొక్కి పాడు చేసిన కర్బూజా పంటను సంఘం మండల గౌరవ అధ్యక్షులు భోగాపురం అప్పలనాయుడుతో కలిసి నష్టపోయిన రైతు దామోదర సంతోష్, వల్లూరు వెంకటేశ్వరరావు, భోగాపురపు అప్పలనాయుడు కలిపి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఒరిస్సా రాష్ట్రంలోని నఖేలేకల్ అడవి నుండి వచ్చిన ఏనుగుల వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే పంటలను రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంటల పరిహారంలో అటవీ శాఖ అధికారులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నష్టాలను గుర్తించి పరిహారాలను అందించటంలో తగిన చర్యలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు గురి కావాల్సి వస్తోందని అన్నారు. ఇదే సమయంలో ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ ఉద్యోగిని తొక్కేసి చంపేశాయని, ఆ రకంగా రైతులు పండించిన పంటలకు, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని, కావున వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు కర్ణాటక రాష్ట్రం నుండి పెంపకం ఏనుగులను తీసుకువచ్చి ఇక్కడ ఏనుగులను తరలిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జిల్లాలో 2 గుంపులుగా ఉన్న ఏనుగుల వల్ల పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16న ధనుర్మాసం ప్రారంభమైంది. నాటి నుండి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.
శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో గల నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ధనుర్మాస వ్రత విశిష్ట పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి ఈ నెలలో పూజలు చేసి కైవసం చేసుకున్న ఘట్టాన్ని వివరించారు. జిల్లాలో ఉన్న శ్రీకూర్మనాథుని ఆలయం, సాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీకాకుళం కోదండరామ స్వామి ఆలయం, నారాయణ తిరుమల ఆలయాల్లో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి వేకువజాము నుండి సుప్రభాత సేవ, పుణ్యాహవచనం, తులసి దళార్చన, స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతోంది. జయ శ్రీమన్నారాయణ. శ్రీకాకుళ పట్టణం నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ క్షేత్రంలో శ్రీవారి వైభవాన్ని పొందేందుకు ఈ ధనుర్మాసం మహోత్సవ సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి స్వామి దర్శనాన్ని పొందుతున్నారు. అలాంటి ఈ ధనుర్మాసంలో మరియు పుష్యశుద్ధ సప్తమి విశేషమైనటువంటి పర్వదినం కావటం చేత ఆ రోజు స్వామివారికి అర్చన, విశేష నివేదన చేయటం అనేటటువంటిది విశిష్టతను సంతరింప చేస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతున్నారు. ఆ విధంగానే నారాయణ తిరుమలలో వేకువజాము 4 గంటల నుండే భక్తులు తండోపతండాలుగా స్వామివారి దర్శనాన్ని పొందుతున్నారు. ఈ నెలలో ముక్కోటి ఏకాదశి మంగళవారం 30వ తారీఖు 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి పర్వదినం. ఆ రోజు స్వామివారి వజ్రకవచ దర్శనం, గరుడ వాహనారూఢుడైనటువంటి శ్రీవారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పాటుగా ఉత్తరాభిముఖంగా దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి పర్వదినం. ఆ రోజు విశేషమైనటువంటి జనసందోహం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పొందేంత గొప్పగా అటు స్వామివారి కీర్తనలు, ఒకవైపు నృత్యాలు, ఒకవైపు భజనలతో మారుమోగుతూ ఉంటుంది ఈ క్షేత్రం. అలాగనే ఈ ధనుర్మాసంలో జనవరి 8వ తారీఖు మంగళాశాసన పాసురం కావడం చేత ఆ రోజు సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకార సేవను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేంద్ర నిధులను వినియోగించుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం నాడు శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయము పర్యవేక్షణ కమిటీ సమావేశం రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ, వ్యవసాయం, పౌర సరఫరాలు, నాబార్డ్, జోమా, రూరల్ వాటర్ స్కీమ్, ఆరోగ్య, మైనింగ్, విద్య, సమగ్ర శిక్ష, మున్సిపాలిటీ శాఖల అధికారులతో జిల్లాలో అభివృద్ధిని నివేదికలపై సమగ్రంగా చర్చించారు. ఇంతవరకు చేసిన పనుల ప్రస్తుత స్థితిని, భవిష్యత్తు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు కేంద్ర మంత్రి చేశారు. తొలుత రవాణా శాఖకు సంబంధించి జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అందరిలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. ఇదివరకు చేసిన కార్యక్రమాల గురించి ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం మరికొంత విస్తరించాలని సూచించారు. నవభారత్ కూడలి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆవశ్యకతను గుర్తు చేశారు. వరుసగా 2 ఫ్లైఓవర్లను అనుమతి మంజూరు కష్టంగా మారుతోందని అధికారులు వివరించగా ఆ నిర్మాణం త్వరితగతిన జరిగే విధంగా రాష్ట్రం నుండి అనుమతులు మంజూరు అయ్యే విధంగా ప్రతి సమీక్షలోని విధిగా చర్చ జరగాలని సూచించారు. జాతీయ రహదారులను ఆనుకొని బ్లాక్ స్పాట్స్ ను నిర్ధారణ చేయడం, భవిష్యత్తులో ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. జాతీయ రహదారిని ఆనుకొని ట్రామా కేర్ సెంటర్లను శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురంలలో ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సమీక్షిస్తూ పంట మార్పిడి విధానంపై రైతుల అవగాహన తెచ్చుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. యంత్రాల వినియోగాన్ని విస్తృతం చేయాలని, వ్యవసాయం శ్రీకాకుళం జిల్లాలో వృద్ధి చెందడం, జిల్లా జీడీపీ పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. పొలం బడి కార్యక్రమం జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. పొలం బడి కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఓ మండల మోడల్ మండలంగా ఎంచుకొని 200 మంది రైతులతో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా పొలం బడి కార్యక్రమాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో మొక్కజొన్న పంట ఎక్కువ ఏరియాలో సాగు అయ్యే చర్యలు తీసుకోవాలని కోరారు.
కోరారు. కేంద్ర ప్రభుత్వం అధిక సబ్సిడీ అందిస్తూ రైతులకు ఉపయోగకరంగా ఉన్న కిసాన్ డ్రోన్ పథకంపై మరింత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వరి కోతల సమయంలో ఉపయుక్తంగా ఉండే డ్రోన్ల నిర్వహణపై కూడా ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు జిల్లాల వ్యవసాయ సంబంధ సమస్యలను ప్రస్తావించారు. సంబంధిత అధికారుల నుండి వాటిపై కేంద్ర మంత్రి వివరణ తీసుకున్నారు. దానికి స్థానిక పార్లమెంటు సభ్యుల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈరోజు చాలా సుదీర్ఘంగా ఈ యొక్క దిశ మీటింగ్లో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మీద పర్యవేక్షణ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకు ఇంప్లిమెంటేషన్, దాని తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, ఇంకా అదనంగా కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్న దాని మీద కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వీటికి సంబంధించి అత్యధికంగా కేంద్రం తాలూకా సపోర్ట్తోనే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో, గ్రామీణ లెవెల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మరి జరుగుతూ ఉంటాయి. దాని ఇంప్లిమెంటేషన్ను సక్రమంగా జరగాలని, మరొక పక్కన ఈరోజు కేంద్రం కూడా ఎంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ అందిస్తుంది. పెద్ద కార్యక్రమాలు కానీ, చిన్న కార్యక్రమాలు కానీ, రాష్ట్రం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పడినటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటకు తీసుకొని రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా చేయూతనిస్తూ ఈరోజు గత 18 నెలల్లో కేంద్రం తాలూకా సహకారంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం. అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, శ్రీకాకుళం జిల్లా, దీనికి అత్యధికంగా కార్యక్రమాలు ఇంకా చేయాల్సినటువంటివి ఉన్నాయి. దాంట్లో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ రీజన్ కింద మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా స్టడీ చేసి ఈ 9 జిల్లాలు, మన శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వరకు ఉన్నటువంటి కొత్త జిల్లాలన్నింటిని కూడా కూడేసి ప్రతి ఒక్క జిల్లాలో అక్కడ ఏ క్లస్టర్స్, ఏ సెక్టర్స్, ఏ ఒక్క ఇండస్ట్రీస్ ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది ఆ ఎకనామిక్ రీజన్ ద్వారా చాలా పద్ధతిగా ఒక సర్వే, నీతి ఆయోగ్ ద్వారా కూడా ఒక కార్యక్రమం చేసి ఆ రిపోర్ట్ని కూడా పబ్లిష్ చేశాం. ఆ రిపోర్టుని ఆధారంగా ముఖ్యమంత్రి గారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.